తన కుమారుడు సజ్జల భార్గవ్పై లిక్కర్ స్కామ్ పేరుతో జరుగుతున్న ఆరోపణలకు వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై ఘాటుగా స్పందించారు. కనీసం బ్యాంకు ఖాతా కూడా లేని ఒక కంపెనీకి డబ్బులు ఎలా వెళతాయని ఆయన ప్రశ్నించారు. అసలు లేని లిక్కర్ స్కామ్ ను సృష్టించి దానిలో తన కుమారుడు భార్గవ్ పేరు లాగుతూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు రోజు విషపు కథలు రాస్తున్నాయని సజ్జల మండిపడ్డారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు కుట్రలలో భాగమే అని ఆయన ఆరోపించారు. ప్రజల్లో అపోహలు సృష్టించి ప్రభుత్వం మీద అనుమానాలు కలిగించాలన్న ఉద్దేశంతోనే ఈ వార్తలను పత్రికలు పక్కా ప్లాన్తో ప్రచురిస్తున్నాయని సజ్జల విమర్శించారు. నిజం లేని ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం ప్రతిపక్షం చేసే అత్యంత హీనమైన రాజకీయాలు అని సజ్జల వ్యాఖ్యానించారు. లేని స్కామ్ల మీద ప్రతిరోజు కల్పిత కథలు రాసి ప్రజల్లో విషం నింపాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రజలు ఈ అబద్ధపు ప్రచారాన్ని నమ్మరని, వాస్తవాన్ని బహిర్గతం చేసే శక్తి తమకుందని సజ్జల స్పష్టం చేశారు. లేని విషయాల్లో నన్ను, నా కుటుంబాన్ని లాగడం అంటే రాజకీయ దౌర్భాగ్యం తప్ప మరేమీ కాదు అని ఆయన తేల్చి చెప్పారు. మొత్తంగా లేని లిక్కర్ స్కామ్లను ఆధారంగా చేసుకుని ప్రతిపక్షం చేసే విష ప్రచారం ప్రజలకు అసలు నిజం ఏమిటో చూపిస్తూనే ఉందని వైసీపీ నేతలంటున్నారు. ఈనాడులో రాసిన దాని ప్రకారం లిక్కర్ దీనికి సంబంధించిన అమౌంట్స్ అన్నీ కూడా దీని ద్వారా రూట్ త్రూ చేసినట్టు నిర్ధారించుకున్నారు ప్రాథమికంగా అని రాశారు. నేను చదివినంత వరకు అకౌంట్ లేని దాని ద్వారా కంపెనీ ద్వారా ఎట్లా లిక్కర్ స్కామ్ అనబడే వీళ్ళంటున్న స్కామ్ అంటూ ఉంటే దాంట్లో నుంచి ఎటు రూట్ త్రూ చేస్తారనేది అది సింపుల్ లాజిక్. అది మద్యం కుంభకోణం కేసులో సజ్జల భార్గవ రెడ్డి అని పెద్ద హెడ్డింగ్ పెట్టారు. అది మీరు చెప్పిన తప్పుడు లిక్కర్ కేసు, కుంభకోణం కాదు. రెండు ఇక్కడ రాసి మీరే ఎట్లా దొరికిపోయారో చూడండి. ముడుపుల సొమ్ము రూటింగ్ కి వినియోగించారని అనుమానం, కిందేమో సిట్టు దర్యాప్తులో వెలుగులోకి. ఏడేమో వినియోగించారని అనుమానం, ఇక్కడేమో సిట్టు దర్యాప్తులో వెలుగులోకి వచ్చేసింది. వెలుగులోకి వచ్చిందా, అనుమానమా, ఏంది? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. రాత్రి సిట్టింగ్ ఎక్కువసేపు వేస్తే ఇదే ఇబ్బంది. ఈనాడుకి ఇద్దరు కలిసి సిట్టింగ్ ఇట్లా ఈ మధ్య బూత్ కిట్టు నువ్వు అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి. ఎలా దొరికేసి